మాది ఎంటీఎం డాన్స్ స్టూడియో అండి, శీలానగర్లో హైవే మీద ఉంది. సో మేము ఇది స్టార్ట్ చేసి 2 years అయింది. 2 years నుంచి మేము బాగా కష్టపడి దీన్ని పైకి తీసుకొచ్చాం. కష్టం అంటే ఏంటంటే విత్ హెల్ప్ ఏంటంటే మాస్టర్స్, ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్ ఏదైనా రన్ చేయాలంటే స్టాఫ్ మెయిన్ అండి. ఆ స్టాఫ్ మాకు లక్కీలీ మంచి స్టాఫ్ దొరికారు మాకు. అక్షయ్ D16 కన్సల్టెంట్ అతను, తర్వాత సంతోష్ మాస్టర్, తర్వాత భారతి మేడం కానీ నాకు మా టీం ఉన్నారండి. ఈ టీం సపోర్ట్తో మేము ఈ 2 years నుంచి సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. సో ఇంత ఈవెంట్ జరగడానికి చాలా మంది సహకారం ఉందండి. అందులో మెయిన్ కాలనీ ప్రజలు కూడా మాకు సహకరించారు. ఇదంతా ఎంటీఎం స్టాఫ్ అంతా సపోర్ట్ చేశారు. కస్టమర్స్ అంటే పేరెంట్స్, స్టూడెంట్స్, మంచి డిసిప్లిన్డ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కూడా చాలా సపోర్టివ్ అండి. అంటే వాళ్ళకి చదువుతో పాటు ఎక్స్ట్రా యాక్టివిటీస్ లైక్ డాన్స్, కరాటే కానీ, సింగింగ్ కానీ, మ్యూజిక్ కానీ ఏదో ఒక యాక్టివిటీ నేర్పించాలనే తపన ఇప్పుడు పేరెంట్స్ అందరికీ ఉంది. ఓన్లీ చదువే కాకుండా ఇలాంటి యాక్టివిటీస్ అన్ని వాళ్ళకి నేర్పిస్తే ఎప్పుడూ చదివే కాకుండా ఇది ఒక రిలాక్సినేషన్ వాళ్ళకి, ప్లస్ వర్కౌట్ కూడా. సో ఇది ఎక్స్పెక్ట్ చేశారు మేడం, ఇంత తక్కువ టైంలో మీకు ఇంత గ్రోత్ ఎక్స్పెక్ట్ చేయలేదండి. మంచి పేరు అయితే వచ్చింది. దాని అంతటికి కారణం మా స్టాఫ్ కోఆపరేషన్ అండ్ మెయిన్ అక్షయ్ అండ్ సంతోష్, తర్వాత డిసిప్లిన్డ్ స్టూడెంట్స్ అండ్ కస్టమర్స్ అండ్ పేరెంట్స్. సో నేను ఇది ప్రెజెంట్ జనరేషన్ లో డాన్స్ అంటే ఓన్లీ డబ్బింటి వాళ్ళకి అన్న ఒక రీతిలోనే ఉంది. సో మీ డాన్స్ స్టూడియో కాస్ట్స్ ఎలా ఉంటాయి మేడం? అంటే ప్రతి పేదవాళ్ళు కూడా నేర్చుకోవడానికి అంటే అలా కాదండి, అలా డబ్బు ఉన్న వాళ్ళకే కాదండి, కళ అందరికీ సొంతం. కళ అనేది ఎవరికి అంటే డబ్బు ఉన్న వాళ్ళకే సొంతం అని నేను అనుకోనండి. అలాంటి టాలెంట్ని బయటకు తీయాలనేసి మేము ఇలాంటి కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తున్నాం. ఇన్ కేసు వాళ్ళకి ఫినాన్షియల్ సపోర్ట్ అంత లేకపోయి టాలెంటెడ్ అయితే మాత్రం నేను డెఫినెట్గా మా స్టూడియోలో వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో నేర్పించడానికి నేను ట్రై చేస్తానండి. అలాంటి టాలెంట్ని బయటకు తీసుకురావడమే దీని ఉద్దేశం. డబ్బున్న వాళ్ళు ఎక్కడైనా నేర్చుకుంటారు. చిన్న చిన్న పిల్లలు ఇంత మంచిగా పర్ఫార్మ్ చేస్తున్నారు, ఇవన్నీ మీకు చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది మేడం? నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి. వీళ్ళందరూ నా పిల్లలే అనిపిస్తుంది. సో నేను పిల్లలకి కొంచెం డిసిప్లిన్, కొంచెం స్ట్రిక్ట్గా కనిపిస్తాను వాళ్ళకి, బట్ నేను చాలా ఇష్టపడతాను ఆ పిల్లల్ని. సో డాన్స్ నేర్పించడమే కాకుండా కొంచెం సంస్కారం, సభ్యత, సంస్కారం అనేవి అంటే ఇప్పుడు అన్ని ప్రజెంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, హాయ్ సార్, హాయ్ మేడం ఇవే తప్ప మన సంస్కృతి సంప్రదాయం అనేది ఇప్పుడు పిల్లల్లో చాలా తక్కువ. అది నేను నా పిల్లలకి స్టూడియోలో నేను నేర్పించడానికి ట్రై చేస్తాను. డాన్స్ చేసే ముందు మాస్టర్కి నమస్కారం చేయించడం కానీ, తర్వాత దేవుడికి దండం పెట్టించడం కానీ, పెద్దలతో ఎలా మాట్లాడాలని కానీ, ఎలా నిలబడాలని కానీ ఇవన్నీ నేను నేర్పిస్తూ ఉంటాను. సో అది పేరెంట్స్ కూడా యాక్సెప్ట్ చేశారు. మీరు ఎంతో కష్టపడి ఇష్టపడి డాన్స్ పిల్లలు నేర్పిస్తున్నారు. ఈ స్టేజ్ మీద వాళ్ళు డాన్స్ చేస్తుంటే మీ కష్టాన్ని మర్చిపోయినట్టు అనిపిస్తుంది. చాలా హ్యాపీగా ఉందండి. నేనే డాన్స్ చేయాలన్నంత హ్యాపీగా ఉంది. కానీ నేను చిన్నప్పుడు నేర్చుకోలేదు, కానీ మా మాస్టర్ నాకు 4-5 స్టెప్పులు నేర్పించారు. ప్రోగ్రామ్ పిల్లలందరూ వెళ్ళిపోయిన తర్వాత నేనైతే చెయ్యాలని అనుకుంటున్నా. ఇంకా దీని బ్రాంచెస్ దీనికి ఇంకా కొంచెం ఎక్స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని ఇంకా బ్రాంచెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా. We are very glad that ఇంత పెద్ద కాంపిటీషన్ మేము హోస్ట్ చేయడానికి కారణం మెయిన్లీ మా స్పాన్సర్స్ అండి. సో ఈ సీజన్ 1 మేము కండక్ట్ చేయడానికి కారణం టు ఐడెంటిఫై ద జెన్యూన్ టాలెంట్ అండ్ ద బెస్ట్ డాన్స్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ విశాఖపట్నం ఫర్ పేరెంట్స్. సో మేము ఇదేంటంటే ఎంకరేజ్ చేస్తున్నాం కిడ్స్కి ఏంటంటే కొంచెం అందుబాటులో ఉండేటట్లాగా. ఎంట్రీ ఫీజెస్ అని మేము చాలా లో కాస్ట్లో పెట్టాము. సో క్లాసికల్ డాన్స్లో వాళ్ళకి కూడా రీచ్ అయ్యేట్లా పెట్టాము. సో మోస్ట్లీ ఏంటంటే నెక్స్ట్ సీజన్కి క్లాసికల్ వాళ్ళు కూడా మనకి ఏంటంటే బాగా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ సెలవిసుకుంటూ మీ అనిల్ కుమార్. ఎప్పటి నుంచి మీరు పెట్టాలనుకుంటున్నారు డాన్స్ క్లాస్? ఇది మేము యాక్చువల్గా 2 years బ్యాక్ స్టార్ట్ చేసాం సార్. సో ఏంటంటే మనకి ఇప్పుడు 2 years బ్యాక్ స్టార్ట్ చేసాం సార్. మనం యాక్చువల్గా ఇప్పుడు సక్సెస్ఫుల్గా 2 years రన్ అయిపోయింది. ఇప్పుడు పిల్లల్ని ఏంటంటే మేము టాలెంట్ ఎంకరేజ్ చేయడం కోసం స్టార్ట్ చేసామంటే. ఎంటీఎం డాన్స్ స్టూడియోలో ఎంతమంది పిల్లలకి మీరు ట్రైనింగ్ ఇస్తున్నారు? మేము అరౌండ్ 50 మేము పిల్లలకి ఇస్తున్నాం సార్. మనకి ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే రెగ్యులర్ కస్టమర్స్ వచ్చేసరికి 50 కస్టమర్స్ ఉన్నారు. వీళ్ళందరూ మా కస్టమర్స్ అనమాట. చాలా రీజనబుల్ ప్రైసెస్ ఉంటాయి. వాళ్ళు 3 months ప్యాక్ తీసుకుంటే వాళ్ళకి ఎకనామికల్ కాస్ట్లో ఉంటాయి. ఇప్పుడు మాకు ఏంటంటే మీ కస్టమర్స్ మాకు చూస్తుంటే వీళ్ళు మాకు 1 year నుంచి కంటిన్యూ అవుతున్న కస్టమర్స్ వీళ్ళందరూ. సో 1 year నుంచి కంటిన్యూ అవుతున్నారంటే బికాజ్ వాళ్ళకి అఫోర్డబుల్ ప్రైస్లో ఉంటేనే వాళ్ళు కంటిన్యూ అవుతారు. చిన్నపిల్లలు మీరు ట్రైనింగ్ ఇచ్చిన పిల్లలు ఇక్కడ స్టేజ్ మీద డాన్స్ చేస్తుంటే కింద మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? బికాజ్ ఇప్పుడు ఏంటంటే ఎప్పుడు మనకి ఎడ్యుకేషన్ ఒక మెయిన్ ఆపర్చునిటీగా ఉండేది. బట్ ఇప్పుడు ఏంటంటే పిల్లలకి మనం ఆపర్చునిటీ ఇవ్వడం వల్ల ఏంటంటే డాన్స్ కానీ, కరాటే కానీ, వేరే అదర్ యాక్టివిటీస్ మనం ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే పిల్లలకి ఆప్షన్స్ దొరుకుతాయి. దిస్ ఇస్ మీకు ఏంటంటే ఒక సూసైడ్ కేసెస్ మనం చూస్తూ ఉంటాం. స్టడీస్ లో ఫెయిలియర్ అని చెప్పి దే విల్ బి గెటింగ్ సూసైడెడ్ లైక్ దట్. బట్ డాన్స్ లాంటి ఆప్షన్స్ వల్ల ఏంటంటే పిల్లలకి ఏంటంటే కొంచెం మోటివేషనల్ ఉంటుంది. ఐ కెన్ ప్రూవ్ ఇన్ మై డాన్స్ టాలెంట్ లైక్ దట్. అదనమాట. ఇప్పుడు ఎంటీఎం డాన్స్ స్టూడియో
చూసిన తర్వాత బయట నుంచి ఏమైనా మీకు వస్తున్నాయి అంటే మేము మా పిల్లలు కూడా మేము జాయిన్ చేసుకుంటాం? ఆఫ్ కోర్స్ సార్ వచ్చాయి సార్, బట్ కాంపిటీషన్స్ లో కొన్ని అడ్మిషన్స్ వచ్చాయి. బట్ ఏంటంటే మేము గెస్ట్ కింద ఇన్వైట్ చేసాం కాబట్టి ఆ ఇన్స్టిట్యూట్స్ అడ్మిషన్స్ ని మేము యాక్సెప్ట్ చేయట్లేదు. బికాస్ ఎందుకంటే వాళ్ళు మాకు గెస్ట్ కింద వచ్చారు కాబట్టి వి షుడ్ నాట్ ఎఫెక్ట్ దర్ బిజినెస్. ఫ్యూచర్ లో మీ గోల్స్ ఏంటంటే? ఫ్యూచర్ అవర్ గోల్స్ సార్ మీన్స్ యాక్చువల్లీ మేమేంటంటే ఎడ్యుకేషన్ లో మనకి ఐఐటి ర్యాంకులు ఎలాగైతే మనకి అనౌన్స్ చేస్తారో అలా మేము ఏంటంటే కోస్టల్ డాన్సర్ నెక్స్ట్ టైటిల్ అనౌన్స్ చేస్తున్నాం. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్స్ నుంచి మనకి పార్టిసిపేట్ చేస్తారు. అందులో మనం ఒక కోస్టల్ డాన్సర్ టైటిల్ అనౌన్స్ చేస్తాము. వీళ్ళు ఏంటంటే మనకి గోదావరి టైటిల్ అలాగే కృష్ణా టైటిల్ కింద అలా ఎక్స్పాండ్ చేసుకుంటే ఏపీ టైటిల్ కింద ఒక డాన్సర్ మేము ఫైనలైజ్ చేస్తాం. అంటే మీరు పెట్టిన ఇంత తక్కువ టైంలోనే ఇంత పెద్ద పేరు రావడం వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేశారు? బికాజ్ యాక్చువల్లీ నేను బేసికలీ నా కాన్ఫిడెన్స్ వచ్చేది నా వర్క్ ఎక్స్పీరియన్స్ అండి. నేను మేనేజ్మెంట్ స్టూడెంట్ ని, నేను ఇలాంటివి చాలా హోస్ట్ చేశాను. సో ఆ మెయిన్ రీజన్ వల్ల నేను ఇవన్నీ ప్లాన్ చేశాను అనమాట యాక్చువల్లీ. సో ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ దిస్. అండ్ ఎంటీఎం గురించి చెప్పాలంటే మెయిన్ డిసిప్లైన్ సార్. డిసిప్లైన్ అండ్ అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా సెక్యూరిటీ మెయిన్. దిస్ ఇస్ క్లాసికల్ అంటే క్లాస్ డాన్సెస్ అందరు ఉన్నారు అండ్ మంచి స్టాఫ్ ఉన్నారు. అండ్ కొరియోగ్రాఫర్ మెయిన్స్ మాకు ఇంపార్టెంట్. సో అక్షయ్ మాస్టర్ అండ్ సంతోష్ మాస్టర్ వాళ్ళిద్దరు కూడా బాగా కష్టపడ్డారు. అండ్ క్లాసికల్ డిపార్ట్మెంట్ లో సురేష్ మాస్టర్ ఉన్నారు. అందరూ క్లాసికల్ కూడా మేము ఎంకరేజ్ చేయాలండి. క్లాసికల్ అంతా తగ్గుతుంది. సో అనిల్ సార్ ఎయిమ్ ఏమిటంటే క్లాసికల్ మెయిన్ ఇంపార్టెంట్ ఇవ్వాలండి. సో ఆయన చాలా ఎయిమ్ అది. సో దానికి లో కాస్ట్ లోనే ఆయన చేస్తున్నారు క్లాసికల్. సో మా స్టూడెంట్స్ కూడా అలాగే ఉన్నారు. అండ్ డాన్సెస్ దానికి వస్తే చిన్న చిన్న కిడ్స్ నుంచి ఈవెన్ నేను కూడా యాజ్ అ మామూలుగా స్టూడెంట్ కింద వచ్చాను. ఒక స్టెప్ కూడా అంటే ఏమీ రాదు. సో నేను కూడా పెర్ఫార్మెన్సెస్ 2 ఇచ్చాను. ఈవెంట్స్ లో కూడా పార్టిసిపేట్ చేశాను. అండ్ మా అందరికీ స్పెషల్ గా కూడా నేర్పిస్తున్నారు. సో నాకెవరు లేదు సార్, నేనే ఉన్నాను ఇక్కడ, నేనే నేర్చుకుంటున్నాను. మేము ఇక్కడ చాలా హ్యాపీ సార్. అంటే ఒక స్ట్రెస్, మేము యాక్చువల్లీ స్కూల్ టీచర్ గా వర్క్ చేస్తున్నాను. స్ట్రెస్ రిలీఫ్ మెయిన్ ఒక మెడిసిన్. మా డాన్స్ ఇన్స్టిట్యూట్ ఒక ఎంటీఎం అంటే మెడిసిన్. మాకు మై టీమ్ మేకర్స్ అని అంటూ ఉంటారు. సో మా లాంటి అంటే కొంచెం స్ట్రెస్ బాగా ఫీల్ అయ్యే వాళ్ళకి మటుకు ఇది ఒక మెడిసిన్ సార్. సో చాలా సార్, ఇంకా చిన్నపిల్లలు అంటే ఇంకా ఒక ఫ్యామిలీలో ఉంటాం సార్ మేము అందరం. కస్టమర్స్ మెయిన్ సపోర్ట్ ఇస్తారు మాకు. ప్రతి పేరెంట్ కూడా మాకు బాగా సపోర్ట్ ఇస్తారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంటీఎం వాళ్ళు చాలా పెద్ద డాన్స్ కాంపిటీషన్ పెట్టారు. చాలా మందికి హెల్ప్ చేస్తారు. పర్లేదా? నేను కూడా చాలా నన్ను ఇన్వైట్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ ఎంటీఎం కి, అనిల్ గారికి అండ్ పూర్ణ మేడం గారికి. చాలా దూరం నుంచి వచ్చారు. హైదరాబాద్, రాజమండ్రి చాలా దూరం నుంచి వచ్చారు. ఈ డాన్స్ కాంపిటీషన్ చాలా ఉపయోగం ఉన్నది. యాక్చువల్లీ మా స్కూల్లో మేము డాన్సెస్, స్కేటింగ్, కరాటే ఇలాంటివన్నీ ఎంటర్టైన్ చేసి ఇది ఒక ఎక్స్పోజర్ పిల్లలకి అనే ఒక దీంతో మా పిల్లల్ని కూడా ఇక్కడ తీసుకొని వచ్చాము. దానికి అనిల్ గారు ఎంటీఎం స్టూడియో నుంచి మా పిల్లలకి చాలా ఎంకరేజ్ చేసి, మమ్మల్ని మెయిన్ ఎంకరేజ్ చేసి మాకు ఇక్కడ మా పిల్లల్ని పార్టిసిపేట్ చేసేటట్లు చేయించారు. బట్ దే హ్యావ్ డన్ వెరీ వెల్. అండ్ ఎంటీఎం అనిల్ గారికి, వాళ్ళ మేడం పూర్ణావతి గారికి కూడా మేము చాలా కృతజ్ఞతలు చెప్తున్నాము. ఎందుకంటే పిల్లలకి ఈ స్టేజ్కి తీసుకొని రావాలి అంటే చాలా కష్టం అవుతుంది. కానీ వాళ్ళు తపన మెయిన్ తల్లి అంటే వాళ్ళిద్దరు మదర్ అండ్ సన్ వాళ్ళిద్దరు. బట్ వాళ్ళిద్దరూ కష్టపడి ప్రతి స్టూడెంట్ని, ప్రతి వాళ్ళని ఒక తమ పిల్లల్లా భావించి ఈ స్టూడియోని ఇంతలా చేసి ప్రతి పిల్లల్ని ఎంకరేజ్ చేసి, మా పిల్లలే అని కాదు ప్రతి పిల్లల్ని ఎంకరేజ్ చేసి ఈ ఎంటీఎం స్టూడియో వాళ్ళకి మేము చాలా రుణపడే ఉన్నామని చెప్పొచ్చు. నాట్ దట్ వీఆర్ only the members, but the other people also have, they are very grateful for this MTM. Thank you. ఇక్కడ మా స్కూల్ నుంచి అయితే 10 members ఉన్నారండి. And they are now yet to participate. ఇప్పుడు పార్టిసిపేట్ చేస్తారు. బట్ దే హ్యావ్ డన్. ఇట్స్ నాట్ దట్ దే ఆర్ నాట్ ఫ్రమ్ ఎంటీఎం, బట్ మా స్కూల్లో మా టీచర్ ట్రైనింగ్ చేయించారు. బట్ ఎంటీఎం కూడా మేము చూసాము. మా పిల్లల్ని పంపించాలని మేము అనుకుంటున్నాం ఎంటీఎం స్టూడియోకి కూడా. కానీ కొంచెం దూరం అవ్వడం వల్ల, కొంచెం కన్వేయన్స్ ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం వల్ల మేము కొంచెం దూరం వల్ల రాలేకపోతున్నాము. బట్ మా స్టూడియోకి కూడా, ఈ స్టూడియోకి రావాలంటే మా పిల్లలు మేము ఫస్ట్ ఎంటర్టైన్ చేయాలి. వాళ్ళు స్లోగా ఇక్కడికి వస్తారు. వాళ్ళు కూడా చిన్న పిల్లలు ఇక్కడ డాన్స్ చాలా అదరగొడుతున్నారు. అవన్నీ చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఇట్స్ రియల్లీ మేము ఆ చిన్న పిల్లలు అవ్వలేకపోయాము, మా టైంలో అలాగ అవ్వలేదు అన్నది ఒక ఫీలింగ్ వస్తుంది. అఫ్ కోర్స్ ఐఎమ్
క్లాసికల్ భరతనాట్యం డాన్సర్, బట్ ఇంత చిన్నప్పటి నుంచి మేమైతే చేయలేదు. బట్ ఐ ఫీల్ వెరీ గ్రేట్. ప్రజెంట్ జనరేషన్ లో పిల్లలందరూ కూడా స్మార్ట్ ఫోన్లకి అలవాటు పడిపోతున్నారు. కానీ Ah. ఇలాంటి పిల్లలు డాన్సెస్ దట్ ఈస్ ద రీజన్. ఈవెన్ ఇన్ అవర్ స్కూల్ మేము ఫిజికల్ యాక్టివిటీ లీడ్స్ టు ద మెంటల్ ఎబిలిటీ. మేము ఏంటంటే ఫిజికల్ గానే వాళ్ళు అకాడమిక్స్ మేబీ దే ఆర్ నాట్ గుడ్ ఇన్ అకాడమిక్స్, బట్ వాళ్ళని ఇందులో ఎంటర్టైన్ చేస్తే దే విల్ డూ గుడ్ ఇన్ అకాడమిక్స్ యాజ్ వెల్. ఫిజికల్ యాక్టివిటీ ఎలాగో ఉంటుంది వాళ్ళకి, బట్ దే డూ గుడ్ ఇన్ అకాడమిక్స్ ఆల్సో. So she also did well, and we appreciate MTM for taking the effort and getting the talent out of her. So as such, we are happy. We are happy. ఎలా అనిపిస్తుంది సార్ డాన్స్ షో పర్ఫార్మ్ చేసింది? Yeah, she is always. She has been a rock star over there. Yes. So we were fearing that she'll be having stage fear, but yes, she did very well. ఎన్ని ఇయర్స్ నుంచి ట్రైనింగ్ ఇస్తున్నారు సార్? Last Just few months, only 3-4 months. 4 months, but తన టాలెంట్ యాక్చువల్లీ ఫ్రమ్ కొంచెం డాన్స్ చేస్తుంది ఇంట్లో, కొంచెం అటు ఇటు చేస్తుంది, బట్ ప్రొఫెషనల్ గా వి థాట్ ఒక హెల్ప్ ఇవ్వాలని. సో వి ఫౌండ్ MTM శీలానగర్. నిజంగా చాలా కొద్ది టైంలో ఈ పర్ఫార్మెన్స్ మేము ప్లాన్ చేసాము. సో అండ్ పూర్ణ అండ్ అనిల్ దేవర్ లైక్ బిహైండ్ హర్, అండ్ చాలా మంచి సపోర్ట్ ఇచ్చి దే హ్యావ్ మేడ్ అస్ దిస్. అండ్ స్టేజ్ ఫియర్ ఉంటుందేమో భయపడ్డాము, అండ్ పూర్ణ మ్యామ్ అయితే కాన్ఫిడెన్స్ ఇచ్చారు, ఏం పర్వాలేదండి, అట్లీస్ట్ లెట్ us give a try అని. సో in that way we are really happy and for the support which MTM has given us. See, about 5 years, and we never thought of it, that we just felt that we are in the butterfly garden. MTM have such a great nice event they have done it, and they have a very good talented dancers, and identify the right personality for this profession, and I hope that they will develop their professionalism in the future very well. Okay, madam. కనికశ్రీ నా మనవరాలు, మా ఇంటి దేవత చెప్పాలంటే, మా ముద్దుల బిడ్డ. అది చాలా ఇంట్రెస్ట్ తనకి, డాన్స్ అన్నా పాటలన్నా డాన్స్ అన్నా చాలా ఇష్టం, బాగా యాక్టివ్ గా ఉంటది. ఇప్పుడు MTM వాళ్ళు కూడా బాగా ప్రాక్టీస్ 2-3 months లో ఇప్పుడే జాయిన్ చేసాము, కానీ అందులో బాగా ఇంప్రూవ్మెంట్, వాళ్ళు కూడా బాగా కోఆపరేట్ చేస్తారు, బాగా నేర్పారు. చాలా హ్యాపీగా ఉంది మేము చూడటానికి. అంటే తోటి పిల్లలతో మీ పాప డాన్స్ చేస్తుంది కదా మేడం, ఎలా అనిపిస్తుంది? మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. పిల్లలందరితో కలిపి చేసేటప్పటికి, తనగా బాడీలో తను పుట్టేటప్పుడు యాక్చువల్ కరోనా టైం కదా, ఎక్కువ అసలు పిల్లలతో కలవలేదు ఆ టైంలో. ఇప్పుడు ఈ టైంలో పిల్లలందరితో కలిసి మా మనవాళ్ళు ఉండడం, ఆ చూడటం, ఆ డాన్స్ చేయడం మాకు చాలా హ్యాపీగా ఉంది.